హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసిటిలిన్ ప్రాపర్టీస్. సో అసిటిలిన్ అనేది ఒక ఆల్కైన్ కాంపౌండ్, దాని యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేయబోతున్నాను. ఇది ఎక్కడ ఉందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే లెసన్లో ఉందన్నమాట. ఆ టాపిక్ నుంచి మనం దీన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనము అసిటిలిన్ ప్రిపరేషన్స్ డిస్కస్ చేసాము. మీరు వినకపోతే ఒకసారి ఆ క్లాస్ చెక్ చేయొచ్చు. అసిటిలిన్ ప్రిపరేషన్ చూసాము. అసిటిలిన్ మనం ఎలా ప్రిపేర్ చేస్తామని ఒక 3 మెథడ్స్ అయితే చూసాము. సో ఇప్పుడు అసిటిలిన్ యొక్క ప్రాపర్టీస్ చూడబోతున్నాం అన్నమాట. సో మరి అసిటిలిన్ ప్రాపర్టీస్ మనకు ఆల్మోస్ట్ 9 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అసిటిలిన్ యొక్క నేచర్ ఏంటంటే అన్ని అడిషన్ ప్రాపర్టీస్ అన్నమాట, అడిషన్ రియాక్షన్స్. ఈ అసిటిలిన్కు ఏ కాంపౌండ్ అయినా వచ్చేసి అడిషన్ అవుతుంది. సో మ్యాక్సిమం అడిషన్ రియాక్షన్స్ ఉంటాయి. సో మనకు టోటల్గా అసిటిలిన్ ప్రాపర్టీస్ 9 ఉన్నాయి. 9 కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ చూస్తే పాలిమరైజేషన్. సో ఇది వచ్చేసి మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము, బెంజిన్ ప్రిపరేషన్లో డిస్కస్ చేసాము. సో బెంజిన్ ప్రిపరేషన్లో పాలిమరైజేషన్ అనే కంటెంట్ డిస్కస్ చేసాము. చూడండి ఒకసారి. బెంజిన్ ప్రిపరేషన్లో ఫ్రమ్ అసిటిలిన్ ఆ ప్రాసెస్ని ఏమంటున్నామంటే పాలిమరైజేషన్ అంటున్నాము. సో ఇక్కడ అసిటిలిన్ తీసుకున్నాము. అసిటిలిన్ రెడ్ హాట్ కాపర్ ట్యూబ్ గుండా 600 డిగ్రీ టెంపరేచర్తో హీట్ చేస్తే మనకు బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మోనోమర్ అయితే ఇది నెంబర్ ఆఫ్ మోనోమర్స్ కలిసిపోయినటువంటి ఒక పాలిమర్ అవుతుంది. సో ఇట్లా పాలిమర్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని పాలిమరైజేషన్ అని అంటాము. సో అసిటిలిన్ యొక్క ప్రాపర్టీగా బెంజిన్ ప్రిపరేషన్ చెప్పుకోవచ్చు అనమాట. సో అసిటిలిన్ ప్రాపర్టీలో పాలిమరైజేషన్ అంటే బెంజిన్ ప్రిపరేషన్. సో ప్రాపర్టీస్ అంటే ఏంటంటే బేసికలీ ఆ కాంపౌండ్ వేటితో రియాక్ట్ అవుతుంది, ఎలాంటి ప్రోడక్ట్స్ ఫామ్ చేస్తుంది, ఏ కాంపౌండ్స్ ఎలాగ రియాక్ట్ అవుతుంది అని చెప్పడమే ప్రాపర్టీస్ అనమాట. బెంజిన్ ప్రిపరేషన్. సో బెంజిన్ ప్రిపరేషన్ అనేది అసిటిలిన్ ప్రాపర్టీ, ఎందుకంటే అసిటిలిన్ నుంచి మనం బెంజిన్ను ప్రిపేర్ చేస్తుంటాం కాబట్టి. సో నేను మ్యాటర్ అయితే తక్కువ రాస్తాను, ఈక్వేషన్స్ రాస్తాను, బాగా గమనించండి. సో అసిటిలిన్ ఆన్ హీటింగ్ అప్ టు 600 డిగ్రీ టెంపరేచర్ త్రూ red hot copper benzene is formed to form benzene. సో ఇది ఒక అసిటిలిన్ ప్రాపర్టీ అనమాట. అసిటిలిన్ ఏం చేస్తుంది, అడిషన్ అయిపోయేసి దాని అంతటా అదే మనకు బెంజిన్ ఫామ్ చేస్తుంది. లైక్ నేను 3 అసిటిలిన్ తీసుకుంటున్నాను. సో అసిటిలిన్ ఫామ్లో CH ట్రిపుల్ బాండ్ CH. సో దీన్ని నేను సింపుల్గా C2H2 అని కూడా రాయొచ్చు కదండి. C2H2 రాసినా కూడా కరెక్టే, ఎలా రాసినా కరెక్టే. సో అసిటిలిన్ నేను రెడ్ హాట్ కాపర్ గుండా 600 డిగ్రీ టెంపరేచర్ వద్ద హీట్ చేస్తుంటే అవి 3 కూడా కలిసిపోయి బెంజిన్ ఫామ్ అవుతుంది. C6H6 అనే బెంజిన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఇది 3 అసిటిలిన్ కలిసిపోయి ఒక బిగ్ మాలిక్యూల్ ఫామ్ అయింది. ఇట్లా బిగ్ మాలిక్యూల్స్ ఫామ్ అయితే, ఇలాంటి చిన్న చిన్న మాలిక్యూల్స్ అన్నీ కలిసిపోయి ఒక బిగ్ మాలిక్యూల్ ఫామ్ అయితే ఆ బల్క్ మాలిక్యూల్ను మనము పాలిమర్ అంటాము. ఆ పాలిమరు ఈ 3 మోనోమర్లు, 3 అసిటిలిన్ మాలిక్యూళ్ళు, ఒక్కొక్క మాలిక్యూల్ ఒక్కొక్క మోనోమర్ అనమాట. సో ఇట్లా 3 మోనోమర్లు కలిసిపోయి ఒక పాలిమర్ ఫామ్ అయింది. ఇట్లా పాలిమర్ ఫామ్ అయింది కాబట్టి దాన్ని పాలిమరైజేషన్ అంటాము. సో ఎలా అనేది దాని మెథడ్ కూడా మనము ప్రీవియస్ క్లాస్లో బెంజిన్ ప్రిపరేషన్లో డిస్కస్ చేసాము. సో ఇదొక అసిటిలిన్, ఈ 3 కూడా కలిసిపోయి ఇలా బెంజిన్ అనేది ఫామ్ అయింది అని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. మీరు డీటెయిల్గా ఆ క్లాస్లో వినొచ్చు. సో నెక్స్ట్ ప్రాపర్టీ చూస్తే కంబషన్ చూద్దామండి. సో కంబషన్ అనేది మనం ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా వినేటువంటి వర్డ్ కంబషన్. ఏం జరుగుతుంది కంబషన్లో? ఏదైనా ఒక సబ్స్టాన్స్ను బర్న్ చేయడమే కంబషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఏదైనా ఒక సబ్స్టాన్స్ని బర్న్ చేస్తే ఆ ప్రాసెస్ మనం ఏమంటామంటే కంబషన్ అంటాం. మరి ఇక్కడ అసిటిలిన్ కంబషన్ చేస్తున్నాం. అసిటిలిన్ కంబషన్ చేస్తే అసిటిలిన్ అనేది ఒక హైడ్రోకార్బన్ ఆల్కైన్ గ్రూపు. ఇది ఒక హైడ్రోకార్బన్. ఈ హైడ్రోకార్బన్స్ ఎనీ హైడ్రోకార్బన్ మనం బర్న్ చేస్తే మనకు కార్బన్ డైఆక్సైడ్,
వాటరు ఫామ్ అవుతాయి అన్నమాట. లైక్ ఇప్పుడు పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, కిరోసిన్ అయినా, లైక్ వ్యాక్సెస్ అయినా, బెంజిన్ అయినా, ఆల్కైన్ వీటిల్లో ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్సే. ఈ హైడ్రోకార్బన్స్ అన్నిటిని వేటిని మనం బర్న్ చేసినా, కంబషన్ చేసినా మనకు ఫామ్ అయ్యేటివి ఏంటంటే వాటరు, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ఉన్నాయి. వీటిని బర్న్ చేసిన వెంటనే మనకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం వాటర్ వేపర్ వస్తుంటుంది. మనం గమనించవచ్చు అనమాట వెహికల్స్ యొక్క ఎగ్జాస్టర్స్ నుంచి. సో ఇలా కంబషన్ చేస్తే మనకు రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనమాట. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ అస్టిలిన్ కూడా కంబషన్కు చేసినప్పుడు మనకు వాటరు అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి. సో అస్టిలిన్ ఆన్ కంబషన్, అసిటైలిన్ ఆన్ కంబషన్ to form carbon dioxide and water. సో కంబషన్ అంటే ఏంటంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనం బర్న్ చేయడం. ఇప్పుడు కట్టెలు ఉన్నాయి, కట్టెలను కాలుస్తున్నాం. కట్టెలు దాని అంతా అది కాలాలి అంటే ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ ఉంటే కట్టె అంతా కాలిపోతుంటుంది అనమాట. అలాగే ఏదైనా కూడా పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ఇవి కూడా మనకు వెహికల్స్లో బర్న్ అవ్వాలంటే ఎయిర్ నుంచి ఆక్సిజన్ తీసుకుని వాటంతా అవి బర్న్ అయ్యి ఎగ్జాస్టర్ నుంచి మనకు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సరే ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. C2H2 అస్టిలిన్ దీన్ని బర్న్ చేస్తున్నాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ప్రెజెన్స్లో అది బర్న్ అయ్యి దానంతటా అదే బర్న్ అయిపోయి ఎన్ని కార్బన్లు అయితే ఉన్నాయో అన్ని కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతాయి. సో 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 2 కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయ్యాయి. ప్లస్ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయో అంతకు సగం వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 1 వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది అని మీనింగ్ అనమాట. మరి ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అయిందా లేదా చూస్తే బ్యాలెన్స్ కాలేదు. ఆక్సిజన్స్ బ్యాలెన్స్ కాలేదు. 2 కార్బన్స్ సరిపోయాయి, 2 హైడ్రోజన్స్ సరిపోయాయి. ఇంకా ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఆక్సిజన్స్ ఏమో ఇక్కడ 2, 4 ఉన్నాయి, ఇక్కడ ఒకటి 5 ఉన్నాయి. కానీ ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి 5/2 ఆక్సిజన్ అని రాస్తున్నాం. 5/2 O2 అంటే 5 ఆక్సిజన్స్ అని, అంతే కదండి. సో O2లు 5 ఉన్నాయి, 5/2 లేదనుకోండి 5 O2 అంటే 10 ఆక్సిజన్స్ ఉన్నట్లు. ఇప్పుడు 5/2 O2 అంటే సో 10 ఆక్సిజన్స్లో సగం అని అంటే 5 ఆక్సిజన్స్ అని. సో 5 ఆక్సిజన్స్ ఇలా బ్యాలెన్స్ చేయాలి. సో ఇలాంటి ఈక్వేషన్ మనము ప్రతిదానికి రాసుకోవచ్చు. లైక్ ప్రతి హైడ్రోకార్బన్కు రాసుకోవచ్చు. ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయనేది ఇక్కడ కౌంట్ చేసుకుని /2 వేస్తే మనకు సరిపోతుంది. సో ఈ హైడ్రోకార్బన్స్ యొక్క కంబషన్ అనేది మనము ఆల్కైన్కి అప్లై చేయొచ్చు. ఆల్కైన్, బెంజిన్, పెట్రోల్, కిరోసిన్, డీజిల్, వ్యాక్స్ వీటన్నిటికీ ఇదే ఈక్వేషన్ అప్లై చేయొచ్చు. ఇలాంటి ఈక్వేషన్ అప్లై చేయొచ్చు. సో కంబషన్ గురించి ఒక చిన్న క్లాస్ అయితే సపరేట్గా తీసుకుంటాను. నెక్స్ట్ ప్రాపర్టీ చూస్తే ఓజోనాలిసిస్. సో ఓజోనాలిసిస్ అంటే ఏమండి? ఓజోన్తో రియాక్ట్ చేయడం. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అనమాట. ఓజోన్తో రియాక్ట్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఓజోనాలిసిస్ అంటాం. సో ఆన్ ఓజోనాలిసిస్ అస్టిలిన్ ఫార్మ్స్ ఇనిషియల్గా ఓజోనైడ్స్ని ఫామ్ చేస్తుంది. దెన్ ఆన్ హైడ్రాలిసిస్ ఫార్మ్స్ గ్లైఆక్సాల్స్ని ఫామ్ చేస్తుంది. ఒకసారి ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూస్తే మీకు అర్థమవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ రియాక్షన్ అనమాట. సో అసిటిలిన్ ఓజోనాలిసిస్ అంటే ఏంటండి? ఓజోన్తో రియాక్ట్ చేయడం. అస్టిలిన్ రియాక్ట్స్ విత్ ఓజోన్ to form acetylene ozonide, then on hydrolysis to form గ్లైఆక్సాల్. అంటే ఏం జరుగుతుంది? అస్టిలిన్ అనేది ఓజోన్తో రియాక్ట్ అయ్యి అస్టిలిన్ ఓజోనైడ్ను ఫామ్ చేస్తుంది. ఆ ఓజోనైడ్ అనేది హైడ్రాలిసిస్ జరిగి గ్లైఆక్సాల్ను ఫామ్ చేస్తుంది అనమాట. సరే ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూస్తే అసిటిలిన్ ఫార్ములా ఇది CH ట్రిపుల్ బాండ్ CH
ఈ అస్లిన్ ఓజోన్తో రియాక్ట్ అవుతుంది, O3. ఓజోన్తో రియాక్ట్ అయితే అస్లిన్ ఓజోనైడ్ ఫామ్ చేస్తుంది. ఎలా ఫామ్ అవుతుంది అస్లిన్ ఓజోనైడ్ ఎలా ఉంటుందని మనం గమనిస్తే ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, 3 ఆక్సిజన్లు యాడ్ అయిపోతాయి అన్నమాట. యాడ్ అయిపోయి ఆ కాంపౌండ్, ఓజోన్ కాంపౌండ్ ఎలా ఉంటుందంటే CH బాండ్ CH, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్. సో మనం ఇక్కడ గమనిస్తే ప్రతి కార్బన్కు 4 బాండ్ సాటిస్ఫై అయిపోయింది. సో ఈ కార్బన్కు 1 2 3, ఈ హైడ్రోజన్తో 1 4. ఈ కార్బన్ గమనించిన 1 2 3, ఈ హైడ్రోజన్తో 1 4. సో ప్రతి కార్బన్కు 2 కార్బన్కు 4 బాండ్ సాటిస్ఫై అయిపోయాయి. ఆక్సిజన్ చూస్తే ప్రతి ఆక్సిజన్కు 2 బాండ్లు కూడా సాటిస్ఫై అయిపోయాయి. సో దీన్ని అస్లిన్ ఓజోనైడ్ అంటాం అనమాట. ఇది ఓజోను, O3 ఫార్ములా ఓజోన్ది. సో ఇది అస్టిలిన్ ఓజోనైడ్, అస్టైలిన్ ఓజోనైడ్. ఇది వెరీ రియాక్టివ్ కాబట్టి వెంటనే హైడ్రాలసిస్ జరిగి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ జింక్ ప్రజెన్స్లో వాటర్తో రియాక్ట్ అవుతుంది. సో హైడ్రాలసిస్ అంటే ఏంటంటే వాటర్ని యాడ్ చేయడాన్ని, వాటర్తో రియాక్ట్ కావడాన్ని హైడ్రాలసిస్ అంటాం. మరి వాటర్తో రియాక్ట్ చేసి ఇది ఏం జరుగుతుందంటే ఈ H2O కాస్త ఒక ఆక్సిజన్ తీసేసుకుంటుంది. ఈ H2O ఆక్సిజన్ తీసేసుకొని H2O2ను ఫామ్ చేస్తుంది. H2O2ను ఫామ్ చేస్తుంది. H2O ఇంకొక ఆక్సిజన్ అంటే H2OO. సో H2O2ను ఫామ్ చేస్తుంది. H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్. అండ్ ఇంకా రిమైనింగ్ ఇది మిగిలిపోయింది కదండి. దీన్ని నేను ఎలా రాస్తానంటే ఇప్పుడు ఇది ఇలా వెళ్ళిపోయింది, H2Oతో కలిసిపోయి H2O2గా మారిపోయింది. అప్పుడు ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఒక బాండ్ అడిషనల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఎలా ఉంటుందంటే అది HC బాండ్ CH, ఇక్కడ C బాండ్ O ఉంది కదండి. సో ఇది C డబుల్ బాండ్ Oగా మారుతుంది. ఇది కూడా C డబుల్ బాండ్ Oగా మారుతుంది. ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోయింది, ఇక్కడ బాండ్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా కార్బన్ 4 బాండ్ సాటిస్ఫై అవుతున్నాయి. సో ఇక్కడ 2 బాండ్లు, ఇది 1 3, హైడ్రోజన్తో 1 4. ఇక్కడ కూడా అంతే, కార్బన్కు 2, హైడ్రోజన్తో 1, ఇది 1 4. సో దీన్ని ఏమంటామంటే గ్లైఆక్సాల్ అంటాం. గ్లైఆక్సాల్ అని దీన్ని అంటాం అనమాట. అంటే అస్టిలిన్ ఓజోన్తో రియాక్ట్ అయ్యి మనకు ఫైనల్గా ఏం కాంపౌండ్స్ ఫామ్ చేస్తుందంటే గ్లైఆక్సాల్స్ను ఫామ్ చేస్తుంది. సో ఈ గ్లైఆక్సాల్ను నేను సింపుల్గా ఎలా రాస్తానంటే CHO బాండ్ CH1 అయినా రాయొచ్చు. లైక్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, CHO బాండ్ CHO. సో ఆల్డిహైడ్ గ్రూప్స్ అనమాట. సో దీన్ని గ్లైఆక్సాల్ అంటాం. సో దాన్ని ఎలాబరేట్ చేసి రాస్తే ఇక్కడ ఉన్నట్లు ఇలా రాయొచ్చు అనమాట. లేదా ఇంకా సింపుల్గా రాయాలంటే C2H2O2 ఇలా రాసినా కూడా కరెక్ట్. C2H2O2 దాన్ని కూడా గ్లైఆక్సాల్ అంటాం. అంటే ఓవరాల్గా ఏం జరుగుతుంది, అస్టిలిన్ను ఓజోన్తో రియాక్ట్ చేస్తుంటే ఫస్ట్ అస్టిలిన్ ఓజోనైడ్ ఫామ్ అయింది. అది హైడ్రాలసిస్ జరిగి గ్లైఆక్సాల్ను ఫామ్ చేసింది. సో ఇది అస్టిలిన్ యొక్క 1 మోర్ ప్రాపర్టీ అనమాట. ఇంకా ఇప్పుడు చెప్పబోయే అన్నీ కూడా అడిషన్ రియాక్షన్స్ని మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఎలా అడిషన్ అవుతాయి అనేది చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ అడిషన్ రియాక్షన్ నేను ఏం చెప్తానంటే యాక్షన్ విత్ వాటర్. సో వాటర్తో రియాక్షన్ అనమాట. వాటర్తో రియాక్షన్ ఏమంటామంటే మనం హైడ్రాలసిస్ అని చెప్పొచ్చు. సో యాక్షన్ విత్ వాటర్ అంటే H2Oతో రియాక్షన్ అనమాట. అంటే H2O నేను ఎలా రాస్తానంటే ఇలా రాస్తాను, HOH. H2O నేను ఇలా రాస్తాను, HOH అంటే H2O అని. అస్టిలిన్ వాటర్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో ఆన్ హైడ్రాలసిస్, వాటర్తో రియాక్షన్ అంటే హైడ్రాలసిస్ అంటాం. సో ఆన్ హైడ్రాలసిస్ అస్టిలిన్ రియాక్ట్ విత్ వాటర్ టు ఫామ్ అసిటాల్డిహైడ్. ఎలా ఉంటుందో చూద్దాం. ఇది అడిషన్ రియాక్షన్ అనమాట, మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అసిటిలిన్ రియాక్ట్స్ విత్ వాటర్ to form
అసిటాల్డిహైడ్ను ఫామ్ చేస్తుంది. లెట్స్ సీ ఎలా ఉంటుందో. అసిటిలిన్ ఉంది. అసిటిలిన్ నేను ఇలా రాస్తున్నా, CH ట్రిపుల్ బాండ్ CH అని. అసిటిలిన్ దీన్ని వాటర్తో రియాక్ట్ చేస్తున్నా. వాటర్ నేను ఇలా రాస్తున్నా, HOHగా రాస్తున్నా. H బాండ్ OH వాటర్ రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది? అయితే ఇది రియాక్ట్ కావాలంటే దీనికి కొన్ని కండిషన్స్ అప్లై చేస్తాం. ఏం కండిషన్స్ అప్లై చేస్తామంటే 1% మెర్క్యూరిక్ సల్ఫేట్ అంటే HgSO4 1% మెర్క్యూరిక్ సల్ఫేటు, 30% సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. 1% మెర్క్యూరిక్ సల్ఫేటు, 30% సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ రెండు ప్రజెన్స్లో 60 degrees కంటే తక్కువ టెంపరేచర్లో దీన్ని హీట్ చేస్తాం అనమాట. అంటే హైడ్రాలిసిస్ చేస్తాం. సో ఈ కండిషన్స్ అప్లై చేసి అసిటిలిన్కి మనం వాటర్ని యాడ్ చేస్తే అది అడిషన్ రియాక్షన్ జరుగుతుంది. అడిషన్ అంటే ఏం లేదండి, ఈ కాంపౌండ్కు ఇది వచ్చి అటాచ్ కావడం, అడిషన్ అయిపోవడం, అంతే అడిషన్ రియాక్షన్ అంటే, వేరేది ఏం లేదు. సో అసిటిలిన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అడిషన్ రియాక్షన్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఇప్పుడు చెప్పేది ఇది అడిషన్ రియాక్షన్ ఎలా జరుగుతుంది. ఈ హైడ్రోజను ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది, ఈ OH ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం. సో HC డబుల్ బాండ్ CH. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది కదండి, ట్రిపుల్ బాండ్లోంచి ఒక బాండ్ బ్రేక్ అయిపోయేసి దాని బదులు ఇక్కడ ఉన్నటువంటి H ఈ కార్బన్ పైన, ఇక్కడ ఉన్నట్టు OH ఈ కార్బన్ పైన, అంటే HOH దీనిపైన అడిషన్ అయిపోయింది. సో అందుకు ఇది అడిషన్ రియాక్షన్. ఇలాంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్న కూడా ప్రతి కార్బన్కు కూడా 4 బాండ్స్ సాటిస్ఫై అయినాయి. ఈ కార్బన్ చూసిన 3, ఇది ఒకటి 4, ఈ కార్బన్ చూసిన 3, 4. సో ఇది ఒక అడిషన్ కాంపౌండ్ ఫామ్ అయిపోయింది అనమాట. దీన్ని నేను ఎలా రాస్తానంటే CH2 డబుల్ బాండ్ CHOH రాస్తాను. CH2 డబుల్ బాండ్ CHOH ఇలా రాస్తున్నాను నేను ఇలా రాస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీని పేరు ఏంటంటే CH2 డబుల్ బాండ్ CH ఈ గ్రూప్ ఉంటే దాన్ని వినైల్ గ్రూప్ అంటాం. ఆ వినైల్ గ్రూప్ పైన ఆల్కహాల్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే వినైల్ ఆల్కహాల్ అంటాం. వినైల్ ఆల్కహాల్. సో CH2 డబుల్ బాండ్ CH గ్రూప్ను వినైల్ అంటాము. దానిపైన ఆల్కహాల్ అనే OH గ్రూప్ ఉంది కాబట్టి ఇది వినైల్, ఇది ఆల్కహాల్, అందుకు దీన్ని వినైల్ ఆల్కహాల్ అంటాం. కాకపోతే నేనేం చెప్పాను, అసిటాల్డిహైడ్ ఫామ్ అవుతుందని చెప్పాను, కానీ మనకేం ఫామ్ అయింది, వినైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. మరి ఇది ఇలానే ఉండకుండా రీఅరేంజ్ జరిగి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది, ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఇక్కడికి వచ్చేసి ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ CH2 కాస్త ఈ హైడ్రోజన్ కూడా ఒకటి ఇక్కడికి వచ్చింది అంటే CH3 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఇక్కడికి వచ్చింది అంటే CH3 అవుతుంది. CH3 ఈ డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయి సింగిల్ బాండ్ అవుతుంది. CH ఈ బాండ్ O కాస్త డబుల్ బాండ్ Oగా మారుతుంది. CH ఇలా మారిందనమాట. CH3 CHOగా మారిపోయింది. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే CH3 CHO అని రాస్తున్నా. ఇది ఆల్డిహైడ్ గ్రూప్ అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ఈ CH3 CHO అని అసిటాల్డిహైడ్ అంటాం. అసిటాల్డిహైడ్ ఈ CH3 CHO గ్రూప్ను మనం ఏమంటామంటే ఈ కాంపౌండ్ ఏమంటామంటే అసిటాల్డిహైడ్ అంటాం. అంటే ఓవరాల్గా ఏం జరిగింది, అసిటిలిన్ హైడ్రాలిసిస్ చేస్తే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 1% మెర్క్యూరిక్ సల్ఫేట్, 30% సల్ఫ్యూరిక్ యాసిడ్ <60 degree టెంపరేచర్ మనకు ఇనిషియల్గా వినైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. అది రీఅరేంజ్ జరిగి అసిటాల్డిహైడ్ ఫామ్ అయింది. అంటే అసిటిలిన్ వాటర్తో రియాక్ట్ చేస్తుంటే మనకు అసిటాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఇది అడిషన్ రియాక్షన్. ఈ హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అయిపోయింది, ఈ OH ఇక్కడ యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయింది కాబట్టి ఇది అడిషన్ రియాక్షన్ అనమాట. ఓకే, సో ఇంకా ఇప్పటికి మనము ఒక 4 అయితే మనము
అస్టలిన్ ప్రాపర్టీస్ చూసాము, ఇంకా జస్ట్ 5 ఉన్నాయి. ఆ 5 అన్నీ కూడా ఈ ప్రాసెస్లోనే ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా అడిషన్ అవ్వడమే, వెరీ సింపుల్. ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, అస్టలిన్ యొక్క ఇంకొన్ని అడిషన్ ప్రాపర్టీస్ చూస్తే, అడిషన్ రియాక్షన్స్ చూస్తే, వన్ మోర్ అడిషన్ రియాక్షన్ వచ్చేసి హైడ్రోజినేషన్. హైడ్రోజినేషన్ అంటే ఏంటండి? హైడ్రోజన్స్ని యాడ్ చేయడమే హైడ్రోజినేషన్. హాలోజన్స్ని యాడ్ చేయడమే హాలోజినేషన్. హైడ్రోజన్ హాలోజన్ రెండింటిని యాడ్ చేయడమే హైడ్రోహాలోజినేషన్. సింపుల్. సో మనం వేటినైతే యాడ్ చేస్తున్నామో దాన్నే ఏషన్ అని వర్డ్ వచ్చింది అంటే దాన్ని యాడ్ చేస్తున్నామని. సరే, మనం ఈ హైడ్రోజన్ యాడ్ చేయడం, నేను దీన్ని ఎలా రాసుకుంటున్నాను అంటే H+Hగా రాస్తున్నాను. H2ను Hగా రాస్తున్నాను అనమాట. సో ఎందుకు? అడిషన్ మీకు క్లియర్గా చూపించడానికి, అడిషన్ ఎలా జరుగుతుంది అని. మరి అస్టలిన్ ఆన్ హైడ్రోజినేషన్. అస్టలిన్ ఆన్ హైడ్రోజినేషన్. హైడ్రోజినేషన్ అంటే ఏంటండి? హైడ్రోజన్ యాడ్ చేయడం. హైడ్రోజినేషన్ మనకు ఏం ఫామ్ అవుతుంది అంటే ఈథేన్ ఫామ్ అవుతుంది. ఈథేన్ ఈజ్ ఫార్మ్డ్. ఈథేన్ అనేది ఫామ్ అవుతుంది. సరే, ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. అస్టలిన్ నేను ఇలా రాస్తున్నాను, HC∭HCH C2H2. ఇది అస్టలిన్. ఈ అస్టలిన్ హైడ్రోజినేషన్ చేస్తాను, అంటే హైడ్రోజన్స్ యాడ్ చేస్తాను. అంటే హైడ్రోజన్ H2 నేను ఇలా రాస్తున్నాను, HHగా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం క్యాటలిస్ట్. నికెల్ అయినా తీసుకోవచ్చు లేదా ప్లాటినం అయినా తీసుకోవచ్చు. ఈ రెండింటి ప్రెజెన్స్లో ఈ రెండు కూడా క్యాటలిస్ట్ లాగా స్పీడప్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండు హైడ్రోజన్లు, ఒక హైడ్రోజన్ ఇక్కడ ఈ కార్బన్ మీద, ఇంకొక హైడ్రోజన్ ఈ కార్బన్ మీద అడిషన్ అయిపోతుంది, ఒక బాండ్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఎలా అవుతుందో చూద్దాం. HC రెండు ట్రిపుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అయిపోయి డబుల్ బాండ్ ఫామ్ అయింది, ఇంకొక CH ఫామ్ అయింది. ఈ హైడ్రోజన్, ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ పైన అడిషన్ అయింది, ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన అడిషన్ అయింది. సో ఇలా అడిషన్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ అడిషన్ రియాక్షన్స్. అంటే ఏం జరిగింది? CH2 డబుల్ బాండ్ CH2 ఫామ్ అయింది, CH2 డబుల్ బాండ్ CH2 ఫామ్ అయింది. అంటే దీన్ని మనం ఏమంటామంటే ఇథిలీన్ అంటాం అన్నమాట. ఇథిలీన్ అంటాం మనం. అంటే ఏం జరిగింది? అస్టలిన్ హైడ్రోజనేషన్ చేస్తే ఇథిలీన్ ఫామ్ అవుతుంది, కానీ నేనేం చెప్పాను? ఈథేన్ అని చెప్పాను. అంటే ఈ ఈథేన్ ఫామ్ కావాలంటే ఈ రియాక్షన్ ఇంతటితో అయిపోదు, దీనికి మళ్ళీ హైడ్రోజనేషన్ జరుగుతుంది అన్నమాట. మళ్ళీ హైడ్రోజనేషన్ జరిగి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం క్యాటలిస్ట్ జరిగి ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన అడిషన్ అయిపోతుంది, ఇంకొక బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఎలా ఉంటుందో చూద్దాం. సో HC ఈ డబుల్ బాండ్ కాస్త ఒక సింగిల్ బాండ్ అయిపోయింది, మళ్ళీ CH ఈ కార్బన్ పైన హైడ్రోజన్ ఉంది, ఈ కార్బన్ పైన హైడ్రోజన్ ఉంది. మరి ఈ రెండు హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్, ఈ రెండు హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది, ఇంకొక హైడ్రోజన్ ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ కార్బన్ పైన రెండు హైడ్రోజన్లు అడిషన్ అయ్యాయి, ఈ కార్బన్ పైన రెండు హైడ్రోజన్లు అడిషన్ అయిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి ట్రిపుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్గా మారిపోయింది. అంటే ఇవన్నీ అడిషన్ రియాక్షన్, అంటే అన్ని చోట్ల కూడా అడిషన్ అవుతూ వచ్చింది హైడ్రోజన్. మరి దీన్ని షార్ట్ ఫామ్గా రాస్తే CH3 బాండ్ CH3 బాండ్ CH3 ఏమంటామంటే దీన్నే మనము ఈథేన్ అంటాం. ఓకే, అంటే ఓవరాల్గా నేను ఏం చెప్పానంటే అస్టలిన్ నుంచి ఈథేన్ ఫామ్ అవుతుందని చెప్పాను, ఫామ్ అయింది. సో దీని అంతా సింప్లిఫై చేసి రాస్తున్నా చూడండి. సింపుల్గా ఇదంతా లేదా సింపుల్గా రాయాలి అంటే అస్టలిన్ అంటే C2H2 అస్టలిన్. దానికి ఏం చేసినాం? హైడ్రోజన్స్ యాడ్ చేసినాం, హైడ్రోజనేషన్ చేసినాం. హైడ్రోజన్స్ యాడ్ చేస్తే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం క్యాటలిస్ట్, నికెల్ ప్లాటినం క్యాటలిస్ట్ ప్రెజెన్స్లో దాన్ని హైడ్రోజనేషన్ చేస్తుంటే ఈ రెండు హైడ్రోజన్లు దీనికి యాడ్ అయిపోతే ఏమవుతుంది? H2 కాస్త H4 అయిపోతుంది, C2H4 అయింది. రెండు హైడ్రోజన్ కాస్త 4 హైడ్రోజన్లు అయినాయి, అంతే కదండి. C2H4 అయింది. మళ్ళీ ఇది హైడ్రోజన్స్తో రియాక్ట్ అయ్యేసి మళ్ళీ హైడ్రోజన్స్తో రియాక్ట్ అయిన ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం క్యాటలిస్ట్. ఈ రెండు హైడ్రోజన్ మళ్ళీ దీనికి అడిషన్ అయిపోతాయి. అప్పుడు ఎన్ని అవుతాయండి? ఇక్కడ 4, ఇక్కడ 2, టోటల్ 6 హైడ్రోజన్,
H6 ఫామ్ ఉంది. ఈ C2H6 కదండి, C2H6 అంటే ఈథేన్ ఫామ్ ఉంది. అస్టిలిన్ నుంచి ఫస్ట్ ఇథిలిన్ ఫామ్ అయింది, మళ్ళీ హైడ్రోజనేషన్ జరిగి ఈథేన్ ఫామ్ అవుతుంది. ఇదే హైడ్రోజనేషన్ అనమాట. ఈ హైడ్రోజనేషన్ కాన్సెప్ట్ అర్థమైపోయిందంటే నెక్స్ట్ హ్యాలోజినేషన్ ఉంది. సేమ్ ఇంతే, హైడ్రోజన్ ప్లేస్లో హ్యాలోజన్ పెడతాం. వెరీ సింపుల్, చాలా ఈజీ రియాక్షన్ అనమాట. హైడ్రోజనేషన్ కాన్సెప్ట్ అర్థమైపోయిందంటే హ్యాలోజినేషన్ అంటే హ్యాలోజన్ యాడ్ చేయడం. అక్కడ కూడా హ్యాలోజన్ ఫ్లోరినో బ్రోమినో ఏదో ఒకటి తీసుకుంటాం. సపోజ్ క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, క్లోరిన్ రాస్తా, క్లోరిన్ ఇక్కడ ఒక క్లోరిన్ యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక క్లోరిన్ యాడ్ అవుతుంది, మళ్ళీ జరిగి ఇక్కడ క్లోరిన్ యాడ్ అయిపోతుంది. సేమ్ హైడ్రోజనేషన్ అర్థమైందంటే హ్యాలోజినేషన్ కూడా అర్థమైపోయినట్టు. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. హ్యాలోజినేషన్ అంటే హ్యాలోజన్స్ని యాడ్ చేయడం. సపోజ్ నేను ఏం తీసుకుంటా అంటే క్లోరిన్ అనే ఒక హ్యాలోజన్ తీసుకుంటున్నాను. సో ఈ క్లోరిన్ నేను ఎలా రాస్తాను అంటే Cl బాండ్ Cl అని రాస్తాను. యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్ నేను ఎలా రాశానో అలా, హైడ్రోజన్ ఎలాగైతే రాశానో H2ను H బాండ్ Hగా ఎలా రాశాను, క్లోరిన్ కూడా అలా రాశాను. క్లోరిన్ Cl బాండ్ Clగా రాశాను. మరి దీనికి మ్యాటర్ చెప్పిన డైరెక్ట్ ఈక్వేషన్ రాస్తాను చూడండి. అసిటైలిన్ హ్యాలోజన్స్ని యాడ్ చేయడం అంటే క్లోరిన్ బాండ్ క్లోరిన్ ఏం జరుగుతుంది, హైడ్రోజన్ లాగానే అడిషన్ అయిపోతుంది అనమాట. దీనికి ఏం క్యాటలిస్ట్ అయితే ఏం అవసరం లేదు. ఈ క్లోరిన్ ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, ఈ క్లోరిన్ ఈ కార్బన్ పైన అడిషన్ అయిపోయి ఒక బాండ్ బ్రేక్ అయిపోతుంది. లైక్ C డబుల్ బాండ్ CH, ఇక్కడ ఒక క్లోరిన్ వచ్చింది, ఇక్కడికి ఒక క్లోరిన్ వచ్చేసింది. అంతే కదండి. ఈ క్లోరిన్ ఈ కార్బన్ పైన, ఈ క్లోరిన్ ఈ కార్బన్ పైన అడిషన్ అయిపోయింది, ఒక బాండ్ బ్రేక్ అయిపోయింది. ఇట్లా డైక్లోరో సంథింగ్ కాంపౌండ్ ఫామ్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఇది ఇంతటితో ఆగిపోదు కాబట్టి మళ్ళీ హ్యాలోజినేషన్ జరిగి ఈ క్లోరిన్ ఈ కార్బన్ పైన, ఈ క్లోరిన్ ఈ కార్బన్ పైన అడిషన్ అవుతూ ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. సో ఇదంతా కూడా దేని ప్రెజెన్స్లో జరుగుతుందంటే CCl4 ప్రెజెన్స్లో జరుగుతుంది. కార్బన్ టెట్రాక్లోరైడ్ అనే సాల్వెంట్ ప్రెజెన్స్లో జరుగుతుంది అనమాట. CCl4 ప్రెజెన్స్లో జరుగుతుంది. సేమ్ ఇందాక పైన మనం హైడ్రోజన్కి ఎలా చెప్పామో హైడ్రోజనేషన్లో సేమ్ అంతే. ఈ డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అయిపోయింది, CH అవుతుంది. ఒక క్లోరిన్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న క్లోరిన్ రాస్తున్నాను. ఈ క్లోరిన్ ఏమో ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది ఇలా, ఈ క్లోరిన్ ఏమో ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది ఇలా. ఇలాంటి కాంపౌండ్ ఒకటి ఫామ్ అయిపోయింది. అంటే ఓవరాల్గా ట్రిపుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్గా అయ్యేంత వరకు జరుగుతూ ఉంది అడిషన్ రియాక్షన్. అన్ని చోట్ల కూడా చూడండి, ఈ 2 క్లోరిన్లు దీనిపైన అడిషన్ అయిపోయినాయి, మళ్ళీ ఈ 2 క్లోరిన్లు దీనిపైన అడిషన్ అయిపోయాయి. సో అన్నీ అడిషన్ అయిపోయాయి కాబట్టి దీన్ని అడిషన్ రియాక్షన్ అంటాం. మరి ఫైనల్గా ఈ కాంపౌండ్ పేరు మనం గమనిస్తే, ఈ కాంపౌండ్ పేరు ఏమంటామంటే, సో CH3 ఈ 2 కూడా హైడ్రోజన్లు అయితే, ఈ క్లోరిన్ బదులు హైడ్రోజన్లు, ఈ క్లోరిన్ బదులు హైడ్రోజన్లు ఉంటే అది ఈథేన్ కాంపౌండ్. మరి ఆ ఈథేన్ కాంపౌండ్లో హైడ్రోజన్ బదులు 4 క్లోరిన్లు వచ్చినాయి. సో 4 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి టెట్రాక్లోరో ఈథేన్. ఇది టెట్రాక్లోరో ఈథేన్ అంటే ఇక్కడ క్లోరిన్ బదులు హైడ్రోజన్లు ఉన్నాయంటే అది ఈథేన్ కాంపౌండ్. ఆ హైడ్రోజన్లు పోయేసి, ఆ ఈథేన్లో ఉన్నటువంటి హైడ్రోజన్లు పోయేసి క్లోరిన్లు యాడ్ అయ్యాయి. సో క్లోరిన్లు ఎన్ని యాడ్ అయ్యాయి అంటే 4 యాడ్ అయ్యాయి కాబట్టి టెట్రాక్లోరో, అది ఈథేన్ కాబట్టి ఇనిషియల్గా టెట్రాక్లోరో ఈథేన్. మరి దాని పొజిషన్లు కూడా మనం చెప్పొచ్చు. క్లోరిన్ పొజిషన్లు ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇది 1 అనుకోవచ్చు, ఇది 2 అనుకోవచ్చు, లేదా ఇది 1 కార్బన్, ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్ అనుకుంటే ఫస్ట్ కార్బన్ దగ్గర 2 క్లోరిన్లు, సెకండ్ కార్బన్ దగ్గర 2 క్లోరిన్లు, అంటే 1 1 2 2 1 1 2 2 1 1 2 2. సో ఈ పొజిషన్ దగ్గర 4 క్లోరిన్స్ ఉన్నాయి, అది ఈథేన్. సేమ్ ఇందాక ఇక్కడ CH డబుల్ బాండ్ CH, ఇక్కడ క్లోరిన్ కాకుండా హైడ్రోజన్ కనుక్కుంటే CH2 డబుల్ బాండ్ CH2 అంటే అది ఇథిలిన్ కాంపౌండ్. మరి ఆ ఇథిలిన్ కాంపౌండ్లో ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ బదులు క్లోరిన్స్ ఉన్నాయి, 2 క్లోరిన్స్లు ఉన్నాయి కాబట్టి ఇది డైక్లోరో ఇథిలిన్ అని చెప్పొచ్చు అనమాట. పొజిషన్ చెప్తే 1 2 పొజిషన్ దగ్గర ఒక్కొక్కటి ఉంది కాబట్టి 1 2 డైక్లోరో, 1 2 డైక్లోరో, ఇది ఇథిలిన్ కాంపౌండ్ అనమాట.
డైక్లోరో ఇథిలీన్. సో 1,2 డైక్లోరో ఇథిలీన్ ఫామ్ అయిపోయింది. 1,2 డైక్లోరో ఇథిలీన్ ఫామ్ అయింది. సో ఇది హ్యాలోజినేషన్. అంటే అన్ని చోట్ల చూడండి హ్యాలోజన్స్ అడిషన్ అయ్యాయి అన్నమాట. అన్ని చోట్ల కూడా హ్యాలోజన్స్ అడిషన్ అయ్యాయి. ఓకే, మరి ఇప్పటివరకు మనము హైడ్రోజినేషన్ చూసాము, హ్యాలోజినేషన్ చూసాము. సో హైడ్రోజినేషన్ అంటే హైడ్రోజన్ యాడ్ చేయడము, హ్యాలోజినేషన్ అంటే హ్యాలోజన్స్ని యాడ్ చేయడం. మరి ఇప్పుడు ఆ రెండు కలిపి చేస్తున్నాను, హైడ్రో హ్యాలోజినేషన్. హైడ్రోజన్ హ్యాలోజన్ రెండు కలిపి చేయడమే హైడ్రో హ్యాలోజినేషన్. హైడ్రో హ్యాలోజినేషన్. మరి ఈ హైడ్రో హ్యాలోజినేషన్కి నేను ఎగ్జాంపుల్గా HCl తీసుకుంటున్నా. హైడ్రోజన్ హ్యాలోజన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. దీన్ని నేను ఎలా రాస్తాను అంటే H+Clగా రాస్తున్నాను. సేమ్ పైన అయితే అలాగ రాసుకున్నాను, ఇలా ఇక్కడ కూడా అలాగే రాస్తున్నాను. H+Cl అని చెప్పేసి రాశాను. HCl లైక్ ఇక్కడ క్లోరిన్స్కి అయితే ఎలా చెప్పాము, Cl2ను క్లోరిన్ బాండ్ క్లోరిన్, H2ను H+H ఎలా రాశాను, HClని అలాగే రాశాను. HClని H+Clగా రాశాను. అంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంది, క్లోరిన్ ఉంది, అందుకే దీన్ని హైడ్రో హ్యాలోజన్. హైడ్రోజన్ హ్యాలోజన్ రెండు ఉన్నాయి కాబట్టి హైడ్రో హ్యాలోజినేషన్ అని అంటున్నారు అనమాట. దీన్ని హైడ్రో హ్యాలోజినేషన్. సో ఈ వర్డ్ మీకు వినగానే ఇంకొకటి స్ట్రైక్ అయి ఉండాలా, ఏంటంటే మనము అస్టిలిన్ ప్రిపరేషన్లో డీహైడ్రో హ్యాలోజినేషన్ చేసాం. అస్టిలిన్ ప్రిపరేషన్లో డీహైడ్రో హ్యాలోజినేషన్ చేసాం, గుర్తుందా అండి? ఒక్కసారి మనము ఆ క్లాస్ కనుక చూస్తే డీహైడ్రో హ్యాలోజినేషన్ ప్రాసెస్లో మనం అస్టిలిన్ ప్రిపేర్ చేసాం. డీహైడ్రో హ్యాలోజినేషన్ ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ డీహైడ్రో హ్యాలోజినేషన్లో అస్టిలిన్ ప్రిపేర్ చేసాం. అంటే ఏం జరిగింది, రెండు హైడ్రోజన్స్ ఉంటే హైడ్రోజన్ హ్యాలోజన్ రెండు రిమూవ్ చేసాం. అంటే హైడ్రోజన్ హ్యాలోజన్ రిమూవ్ చేసినా కాబట్టి డీహైడ్రో హ్యాలోజినేషన్ అన్నాం. సేమ్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు హైడ్రోజన్ హ్యాలోజన్ అడిషన్ చేస్తాం, అందుకు దాన్ని హైడ్రో హ్యాలోజినేషన్ అంటున్నాం. సో హైడ్రోజన్ హ్యాలోజన్ అడిషన్ చేస్తే హైడ్రో హ్యాలోజినేషన్, హైడ్రోజన్ హ్యాలోజన్ రిమూవ్ చేస్తే డీహైడ్రో హ్యాలోజినేషన్. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోవాలా ఈ రియాక్షన్ రివర్స్ అవుతుంది అని. సో అస్టిలిన్కి హైడ్రోజన్ హ్యాలోజన్ యాడ్ చేస్తే ఫస్ట్ ఇలాంటి వినైల్ హ్యాలైడ్ అనే ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ హైడ్రోజన్ హ్యాలైడ్ యాడ్ చేస్తే డైహాలో ఈథేన్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనేది మీకు అర్థం కావాలి. అంటే ఇదే రియాక్షన్ రివర్స్ చేయడమే ఇప్పుడు అస్టిలిన్ యొక్క ప్రాపర్టీ. సో ఏ రియాక్షన్లో మనం అస్టిలిన్ ప్రిపేర్ చేసామో దాన్ని రివర్స్ చేస్తే వచ్చేదే మనకు అస్టిలిన్ ప్రాపర్టీస్ ఒకటి ఉంది అని చెప్పొచ్చు అనమాట. లెట్స్ సీ. సో అస్టిలిన్ ఫార్ములా రాస్తున్నాను, HC∼CH ప్లస్ హైడ్రోజన్ హ్యాలోజన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే కాంపౌండ్ని తీసుకున్నాను. ఇది అడిషన్ అయిపోతుంది దాని మీద. సో ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, ఈ క్లోరిన్ ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది, ఒక బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఎలా ఉంటుందో చూద్దాం. CH+CH హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, క్లోరిన్ ఈ కార్బన్ పైన అడిషన్ అయిపోయింది అన్నమాట. ఇది ఇంతటితో స్టేబుల్గా ఉండదు కాబట్టి మళ్ళీ HClతో రియాక్ట్ అయిపోయి మళ్ళీ హైడ్రో హ్యాలోజినేషన్ జరిగి ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, ఈ క్లోరిన్ ఈ కార్బన్ పైన, లేదా చూస్తే ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, ఈ క్లోరిన్ ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది. లెట్స్ సీ అది ఎలా ఉంటుందో. ఒక బాండ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది కదా, HC ఈ డబుల్ బాండ్ బదులు సింగిల్ బాండ్ వస్తుంది. మళ్ళీ CH హైడ్రోజన్, ఇక్కడ ఉన్న కార్బన్ పైన క్లోరిన్, ఇలా యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ ఈ కార్బన్ పైన, ఇక్కడ హైడ్రోజన్ అడిషన్ అవుతుంది, ఇక్కడ క్లోరిన్ అడిషన్ అవుతుంది, ఇక్కడ క్లోరిన్ అడిషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ కాంపౌండ్ యొక్క నేమ్స్ కనుక గమనిస్తే ఇది CH2 డబుల్ బాండ్ CHCl. దీన్ని సింప్లిఫై చేసి రాస్తున్న CH2 డబుల్ బాండ్ CHCl. సో ఈ గ్రూప్ని ఏమంటామని చెప్పామండి ఇందాక మనం. సో ఈ గ్రూప్ని మనం వినైల్ గ్రూప్ అంటాము. ఆ వినైల్ గ్రూప్ పైన ఇక్కడ క్లోరిన్ వచ్చింది కాబట్టి దీన్ని వినైల్ క్లోరైడ్ అంటాం. వినైల్
క్లోరైడ్ అంటాం. క్లోరైడ్. సో ఇది వినైల్ గ్రూప్, దానిపైన క్లోరిన్ కాబట్టి వినైల్ క్లోరైడ్. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ CH3 CHCl2 ఉంది. దాన్ని సింప్లిఫై చేసి రాస్తున్నాను. CH3 CHCl2 ఉందన్నమాట. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఒక ఈథేన్ కాంపౌండ్ అయితే, ఈథేన్ కాంపౌండ్లో ఒక కార్బన్ పైన 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి అది కూడా ఫస్ట్ కార్బనే అనుకుంటే 1,1 డైక్లోరో ఈథేన్, 1,1 డైక్లోరో, 2 ఉన్నాయి కాబట్టి డైక్లోరో, అది ఈథేన్ కాంపౌండ్, 1,1 డైక్లోరో ఈథేన్ ఫామ్ అయిందనమాట. సో అంటే ఏం జరిగింది, హైడ్రోహాలోజినేషన్లో హైడ్రోజన్ అడిషన్ అయిపోతూ మనకు 1,1 డైక్లోరో ఈథేన్ ఫామ్ అయింది. సో ఈ మూడు కూడా ఒకే టైప్. ఫస్ట్ది ఏముంది, హైడ్రోజన్స్ యాడ్ చేసాం, అటొకటి ఇటొకటి హైడ్రోజన్స్ యాడ్ అయ్యాయి 2 సార్లు. తర్వాత హ్యాలోజన్స్ను ఇటొక సైడ్ ఇటొకటి 2 సార్లు హ్యాలోజన్స్ యాడ్ అయిపోయాయి. ఇక్కడ ఏం జరిగింది, హైడ్రోజన్ తీసుకుంటే ఒక సైడ్ హైడ్రోజన్ ఒక సైడ్ హ్యాలోజన్, అట్లా 2 టైమ్స్ యాడ్ అయిపోయి అడిషన్ రియాక్షన్ జరిగి ఇలాంటి కాంపౌండ్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా అడిషన్ రియాక్షన్స్ అనమాట. ఇందాక నేను చెప్పినట్టు ఇది డీహైడ్రోహాలోజినేషన్కు రివర్స్ అని చెప్పాను కదండి. సో డీహైడ్రోహాలోజినేషన్ అంటే హైడ్రోహాలోజినేషన్ను రివర్స్ చేయడం, అంటే హ్యాలోజన్ రిమూవ్ చేస్తే డీహైడ్రోహాలోజినేషన్, మరి హ్యాలోజన్ అడిషన్ చేస్తే హైడ్రోహాలోజినేషన్. మరి దీనికి చిన్న వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ ఏంటంటే గమనిస్తే ఇక్కడ చూస్తే హ్యాలోజన్స్ అడ్జసెంట్ కార్బన్స్ మీద ఉన్నాయి. ఈ కార్బన్ పైన ఒక హ్యాలోజన్, ఈ కార్బన్ పైన ఒక హ్యాలోజన్ ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఒకే కార్బన్ పైన హ్యాలోజన్స్ ఉన్నాయి. అది డిఫరెన్స్ మీరు గమనించాలి. ఒకే కార్బన్ పైన హ్యాలోజన్స్ ఉన్నాయి. సో ఇట్లా ఒకే కార్బన్ పైన హ్యాలోజన్స్ ఉంటే, నాట్ ఓన్లీ హ్యాలోజన్, ఒకే కార్బన్ పైన సేమ్ గ్రూప్స్ ఉంటే దాన్ని విసినల్ అంటాం. జెమినల్ అంటాం. ఒకే కార్బన్ పైన సేమ్ గ్రూప్స్ కనుక ఉంటే, దాన్ని జెమినల్ గ్రూప్స్ అంటాం. అలా కాకుండా అడ్జసెంట్ కార్బన్స్ పైన ఉంటే, పక్క కార్బన్ల పైన ఉంటే, ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇలా పక్క కార్బన్ల పైన ఉంటే దాన్ని విసినల్ అంటాం. ఇలా ఒకే కార్బన్ పైన సేమ్ గ్రూప్స్ ఉంటే దాన్ని జెమినల్ అంటాము. పక్క కార్బన్ల పైన సేమ్ గ్రూప్స్ ఉంటే, పక్క కార్బన్ పైన సేమ్ గ్రూప్స్ ఉంటే దాన్ని విసినల్ అంటాం అన్నమాట. సో ఇప్పటి వరకు మనము 7 ప్రాపర్టీస్ చూసాము. ఇంకా 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 2 ప్రాపర్టీస్ ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అనమాట. ఆ 2 కూడా సిమిలర్ ప్రాపర్టీస్. ఆ సిమిలర్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఆ 2 ప్రాపర్టీస్ ఒకటి నేర్చుకుంటే అది కూడా ఇంకొకటి వచ్చేసినట్టే. సో ఏంటంటే ఎయిత్ ప్రాపర్టీ రియాక్షన్ విత్ అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. యాక్షన్ విత్ అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. సో అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్తో రియాక్ట్ చేస్తే ఏం జరుగుతుంది, సేమ్ ఇది నేర్చుకుంటే నెక్స్ట్ ప్రాపర్టీ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. మరి ఎలా ఉంటుందో ఇది ఒకసారి గమనిస్తే, అస్టిలిన్ రాస్తున్నా, HC ట్రిపుల్ బాండ్ CH, ఇది అస్టిలిన్. ఈ అస్టిలిన్కి నేను సిల్వర్ నైట్రేట్ని యాడ్ చేస్తున్నా. సిల్వర్ నైట్రేట్ను యాడ్ చేసిన సిల్వర్ నైట్రేట్ను ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అమ్మోనియా సొల్యూషన్ NH4OH. ఇది అమ్మోనియా సొల్యూషన్ అనమాట. ఈ అమ్మోనియా సొల్యూషన్లో ప్రెజెన్స్లో సిల్వర్ నైట్రేట్ను అస్టిలిన్తో రియాక్ట్ చేస్తుంటే ఏమవుతుంది అంటే, దీన్ని 2 యూనిట్స్ తీసుకుంటాను, ఇది 2 యూనిట్స్ తీసుకుంటాను. ఇక్కడ ఉన్నట్టు 2 సిల్వర్లు ఈ 2 హైడ్రోజన్ ప్లేస్లో డిస్ప్లేస్ అవుతాయి అన్నమాట, రీప్లేస్ అవుతాయి, సబ్స్టిట్యూట్ అయ్యేసి ఈ హైడ్రోజన్ బదులు ఇక్కడ సిల్వర్ ఉంటుంది, సిల్వర్
కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్, ఈ హైడ్రోజన్ బదులు సిల్వర్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఒక కాంపౌండ్ అయితే ఫామ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలాయండి, ఈ 2 హైడ్రోజన్లు పోయాయి, ఇక్కడ 2 OHలు ఉన్నాయి. సో ఇవి 2 కలిసిపోయి 2 వాటర్ మాలిక్యూల్స్ లాగా సపరేట్ అయిపోతాయి. ఇక్కడ 2 OHలు, ఇక్కడ నుంచి 2 హైడ్రోజన్లు కలిసిపోయి 2 వాటర్ మాలిక్యూల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఈ అమ్మోనియా మిగిలిపోయింది, ఈ నైట్రేట్ మిగిలిపోయింది. ఇది 2 మాలిక్యూల్స్, ఇది 2 మాలిక్యూల్స్ మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ అమ్మోనియం నైట్రేట్ 2 యూనిట్స్ ఫామ్ అవుతుంది అనమాట. అమ్మోనియం నైట్రేట్ 2 యూనిట్స్ ఫామ్ అవుతుంది. మరి ఇదొక సాలిడ్ అనమాట, సాలిడ్ కలర్డ్ ప్రెసిపిటేట్ అనమాట. సారీ, కలర్లెస్ ప్రెసిపిటేట్. ఇదొక సాలిడ్ ప్రెసిపిటేట్, కలర్లెస్. సో ఎలా ఉంటుందంటే ఒక వైట్ పీపీటీ అంటే ప్రెసిపిటేట్ అంటే వైట్ సాలిడ్ ఫామ్ అవుతుంది, వైట్ సాలిడ్ లాగా ఫామ్ అవుతుంది. లైక్ కర్డ్ లాగా, పేస్ట్ లాగా, వైట్ ప్రెసిపిటేట్ లాగా, రెసిడ్యూ లాగా మిగిలిపోతుంది అనమాట. అంటే ఏం జరిగింది ఇప్పుడు చూడండి. వెన్ అస్టిలిన్ అనేది గ్యాస్ అనమాట. సో అస్టిలిన్ గ్యాస్ని మనము అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్తో రియాక్ట్ చేస్తే పాస్డ్ త్రూ అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ ఏ వైట్ పీపీటీ ఈజ్ ఫార్మ్డ్. సో ఈ వైట్ పీపీని మనం ఏమంటామంటే ఇది అస్టిలిన్. ఇనిషియల్గా ఇది అస్టిలిన్ అనమాట. ఆ అస్టిలిన్లో 2 హైడ్రోజన్ బదులు 2 సిల్వర్లు రీప్లేస్ అయ్యాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే సిల్వర్ అసిటలైడ్ అంటాం అనమాట. సిల్వర్ అసిటలైడ్ అంటాం. ఇది వైట్ పీపీటీ, వైట్ ప్రెసిపిటేట్ అనమాట. సో మనం ఇప్పుడు మ్యాటర్ రాస్తే, కంటెంట్ రాస్తే, అసిటైలిన్ రియాక్ట్స్ విత్ అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ టు ఫార్మ్ సిల్వర్ అసిటలైడ్. ఇది కూడా వైట్ పీపీటీ. ఏ వైట్ పీపీటీ ఈజ్ ఫార్మ్, దట్ ఈస్ నథింగ్ బట్ సిల్వర్ అసిటలైడ్ అనేది ఫామ్ అవుతుంది అని మనం చెప్తున్నాం అనమాట. సేమ్ వే ఇది అర్థమైపోయిందంటే నెక్స్ట్ అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ ఉందన్నమాట. అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్తో రియాక్ట్ చేయడం సేమ్ ఇంత దీనిలానే. ఇక్కడ సిల్వర్ బదులు కాపర్ వస్తుంది. యాక్షన్ విత్ అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్. సొల్యూషన్, అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ సొల్యూషన్. సేమ్ ఇదే రియాక్షన్. ఇక్కడ క్యూప్రస్ క్లోరైడ్ పెడతాం, రిమైనింగ్ అంతా సేమ్. సరే ఎలా ఉంటుందో ఒకసారి ఈక్వేషన్ చూద్దాం. అస్టిలిన్ క్యూప్రస్ క్లోరైడ్ ఫార్ములా Cu2Cl2 in the presence of ammonium solution, NH4OH. అమ్మోనియం హైడ్రాక్సైడ్ని అమ్మోనియా సొల్యూషన్ అంటాం. CuCl2ను క్యూప్రస్ క్లోరైడ్ అంటాం. మరి ఇది 2 యూనిట్స్ తీసుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ 2 కాపర్స్ ఉన్నాయి. ఈ 2 కాపర్స్, ఒక కాపర్ ఈ హైడ్రోజన్ ప్లేస్లో, ఇంకొక కాపర్ ఈ హైడ్రోజన్ ప్లేస్లో రీప్లేస్ అయిపోయి CuC ట్రిపుల్ బాండ్ Cu ఫామ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయాయి, ఈ 2 హైడ్రోజన్లు, ఇక్కడ 2 OHలు ఉన్నాయి కదండి, 2 వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ చేస్తాయి. ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ అమ్మోనియా మిగిలిపోయింది, ఇక్కడ క్లోరిన్ మిగిలిపోయింది. సో ఈ అమ్మోనియము, ఇది క్లోరిన్, అమ్మోనియం క్లోరైడ్ 2 యూనిట్స్ ఫామ్ అవుతుంది అన్నమాట. 2 యూనిట్స్ అమ్మోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే, దీన్ని సిల్వర్ అసిటలైడ్ అని పైన చెప్పాం కదండి, సిల్వర్ అసిటలైడ్ అని చెప్పాం. దీన్ని మనం ఏమంటామంటే క్యూప్రస్ అసిటలైడ్ అంటాం. క్యూప్రస్ అసిటలైడ్. మరి ఈ క్యూప్రస్ అసిటలైడ్ ఏ కలర్లో ఉంటుంది అంటే, ఇది ఒక రెడ్ పీపీటీ, రెడ్ సాలిడ్, రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది. రెడ్ పీపీటీ అన్నమాట. అంటే
అంటే అసిటిలిన్ గ్యాస్ను అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్తో రియాక్ట్ చేస్తుంటే మనకు క్యూప్రస్ అసిటైడ్ ఫామ్ అయింది, అది రెడ్ కలర్లో ఉంది. ఇంకా అమ్మోనియం క్లోరైడ్ వాటర్ మాలిక్యూల్స్ సపరేట్ అయ్యాయి అన్నమాట. సో మ్యాటర్ రాస్తే అసిటైలిన్ రియాక్ట్స్ విత్ అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ to form cuprous acetylide red PPT, cuprous acetylide. ఇది రెడ్ PPT, ఒక రెడ్ కలర్లో ఉన్నటువంటి సాలిడ్ రెసిడ్యూ లాగా ఫామ్ అవుతుంది అనమాట. మరి దాని నుంచి నేను క్యూప్రస్ అంటున్నా. ఎందుకు క్యూప్రస్ అంటున్నా? సో ఈ నేమింగ్ అయితే కొద్దిగా మీరు తెలుసుకోవాలి. అస్ ఇక్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలన్నమాట. సో అస్ అంటే ఏంటి, ఇక్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. లైక్ మనము ఏదైనా ఒక ఎలిమెంట్ చూస్తే ఆ ఎలిమెంట్కి 2 టైప్స్ ఆఫ్ వేలెన్సీస్ కనుక ఉంటే 2 ఆర్ మోర్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఒకవేళ ఆ వేలెన్సీలో ఒక వేలెన్సీ తక్కువ ఉంటుంది, ఒక వేలెన్సీ ఎక్కువ వాల్యూ ఉంటుంది. లైక్ కాపర్ చూస్తే మనకు కాపరు 2 టైప్స్గా ఎగ్జిబిట్ అవుతుంది. Cu+1 వేలెన్సీలో ఎగ్జిబిట్ అవుతుంది, Cu+2 వేలెన్సీలో ఎగ్జిబిట్ అవుతుంది. సో తక్కువ వేలెన్సీ ఉంటే దాన్ని అస్ అంటాము, ఎక్కువ వేలెన్సీ ఉంటే ఇక్ అంటాము. తక్కువ వేలెన్సీ ఉంటే అస్ అంటాము, ఎక్కువ వేలెన్సీ ఉంటే ఇక్ అంటాం. ఇక్కడ చూడండి వేలెన్సీ ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉంది. సో వేలెన్సీ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఇది కాపర్ కాబట్టి క్యూప్రస్, ఇది కాపర్ కాబట్టి క్యూప్రిక్. ఇన్ ద సేమ్ ఐరన్ కూడా చూస్తే ఐరన్ కూడా మనకు 2 స్టేట్స్లో ఎగ్జిబిట్స్ ఉంటుంది. Fe+2 ఉంటుంది, Fe+3 ఉంటుంది. సో ఇక్కడ ఇదేమో తక్కువ వేలెన్స్ ఉంది, ఇది ఎక్కువ వేలెన్స్ ఉంది కాబట్టి ఇది అస్, ఇది ఇక్ అవుతుంది. ఇది అస్ కాంపౌండ్ అవుతుంది, ఇది ఇక్ కాంపౌండ్ అవుతుంది. సో ఇప్పుడు ఐరన్ కాబట్టి ఇది ఫెర్రస్, ఇది ఫెర్రిక్. సో ఎక్కడ మనము అస్ ఇక్ వాడాలనేది మనం చూడాలి అంటే దాని యొక్క ఆక్సిడేషన్ వాల్యూ మనకు తెలియాలి, వేలెన్సీ వాల్యూ తెలియాలన్నమాట. వేలెన్సీ వాల్యూ తక్కువ ఉందంటే అస్ అని సఫిక్స్ ఇస్తాం, వేలెన్సీ వాల్యూ ఎక్కువ ఉందంటే ఇక్ అని సఫిక్స్ ఇస్తాం. ఇక్కడ కూడా క్యూప్రస్ క్లోరైడ్కి నేను గమనిస్తే ఇక్కడ Cu2Cl2 అంటే క్యూప్రస్ క్లోరైడ్ అని చెప్పాము. సో Cu2Cl2లో కాపర్ యొక్క వేలెన్సీ ఎంత ఉందో చూద్దాం. Cu2Cl2 ఒక్కొక్క క్లోరిన్కు -1 ఛార్జ్, ఇట 2 క్లోరిన్లు కాబట్టి -2 అవుతుంది. సో ఈ -2ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ +2 ఉండాలి, 2 కాపర్లకు కలిపి. 2 కాపర్లకు +2 ఉందంటే ఒక్కొక్క కాపర్కి ఎంత ఉన్నట్టు, +1 ఉన్నట్టు. సో ఒక కాపర్కి +1 ఉంది. సో +1 ఉంది అంటే ఇది తక్కువ వేలెన్సీ. +1 అనేది తక్కువ వేలెన్సీ, లోయర్ వేలెన్సీ. సో లోయర్ వేలెన్సీ ఉంది కాబట్టి దీన్ని క్యూప్రస్ అని మనం యూజ్ చేయాలి. అలా కాకుండా CuCl2 అనే ఒక కాంపౌండ్ తీసుకున్నామంటే CuCl2 దీన్ని క్యూప్రిక్ క్లోరైడ్ అంటాం. ఇందాక ఇక్కడ చెప్పింది క్యూప్రస్ క్లోరైడ్. మరి ఇక్కడ దీన్ని క్యూప్రిక్ క్లోరైడ్ అని ఎందుకంటాము అంటే కాపరు ఛార్జ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ క్లోరిన్ చూద్దాం. ఒక క్లోరిన్కి -1, ఇక్కడ 2 క్లోరిన్ ఉన్నాయి కాబట్టి -2 ఉంది. సో ఈ 2 క్లోరిన్ -2ని బ్యాలెన్స్ చేయాలంటే ఉన్న ఒక కాపర్ పైన +2 ఛార్జ్ ఉండాలి. సో కాపర్ పైన +2 ఛార్జ్ ఉంది అంటే ఉందంటే అది హయ్యర్ వేలెన్సీ కాబట్టి క్యూప్రిక్ అవుతుంది. సో అందుకే ఇది క్యూప్రిక్ క్లోరైడ్ అయింది. సో ఈ అసిక్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా మనము అసిలిన్ యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. 9 ప్రాపర్టీస్ ఉన్నాయి, 9 కూడా ఈజీ ఇంపార్టెంట్. ఒకసారి మనము 9 ప్రాపర్టీస్ ఒకసారి రివైజ్ చేస్తే ఫస్ట్ ప్రాపర్టీనే మనకు బెంజిన్ ప్రిపరేషన్ అనమాట. ఫస్ట్ ప్రాపర్టీనే బెంజిన్ ప్రిపరేషన్ చెప్పొచ్చు, దాన్ని పాలిమరైజేషన్ అంటాము. బెంజిన్ ప్రిపేర్ చేసాం. సెకండ్ ఇది కంబషన్ అంటే కాల్చడం. సో కాల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ ఏ హైడ్రోకార్బన్ బర్న్ చేసినా, ఏ హైడ్రోకార్బన్ను కంబషన్ చేసినా, ఆల్కైన్ కానీ బెంజిన్ కానీ, పెట్రోల్, కిరోసిన్, డీజిల్, వ్యాక్స్ ఇలాంటివి ఏ హైడ్రోకార్బన్ బర్న్ చేసినా మనకు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఫామ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఓజోనాలిసిస్, ఓజోన్తో రియాక్ట్ చేస్తే మనకు ఓజోనైడ్ ఇనిషియల్గా ఫామ్ అయ్యి మళ్ళీ హైడ్రాలిసిస్ జరిగి గ్లయాక్సాల్ ఫామ్ అవుతుంది. అలాగే
వాటర్తో రియాక్ట్ చేస్తే అడిషన్ రియాక్షన్ జరిగి ఫస్ట్ వినైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, తర్వాత అసిటాల్డిహైడ్గా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ హైడ్రోజనేషన్. ఇంకా ఇవన్నీ ఇక్కడ నుంచి మనం అన్ని అడిషన్ చూడొచ్చు అనమాట. హైడ్రోజనేషన్ అంటే హైడ్రోజన్ యాడ్ చేయడం, రెండు హైడ్రోజన్లు యాడ్ అవుతూ ఈథేన్ ఫామ్ అవుతుంది. తర్వాత హ్యాలోజినేషన్, రెండు హ్యాలోజన్లు యాడ్ అవుతూ ఒక టెట్రా హ్యాలో కాంపౌండ్ ఫామ్ అవుతుంది. తర్వాత హైడ్రోజన్ హ్యాలోజన్ రెండు యాడ్ అవుతూ మనకు ఒక డైహాలో కాంపౌండ్ ఫామ్ అయింది. అండ్ లాస్ట్ 2 చూస్తే అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ ఉంది, అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ ఉంది. అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్తో రియాక్ట్ చేస్తే మనకు సిల్వర్ అస్టలైడ్ ఫామ్ అయింది, వైట్ పీపీటీ. అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్తో రియాక్ట్ చేస్తే రెడ్ పీపీటీ ఫామ్ అయింది, దాన్ని క్యూప్రస్ అస్టలైడ్ అంటాం. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద అస్టిలిన్. సో మీరు క్లాస్ మొత్తం ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. పాలిమరైజేషన్, కంబషన్, ఓజోనాలసిస్, యాక్షన్ విత్ వాటర్ అండ్ హైడ్రోజనేషన్, తర్వాత హ్యాలోజినేషన్, తర్వాత హైడ్రోహాలోజినేషన్ అండ్ యాక్షన్ విత్ ఆల్కహాలిక్ అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్, నెక్స్ట్ యాక్షన్ విత్ అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్గా మరలా వినండి. అప్పటికీ అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.